నమస్తే, వెల్కమ్ టు జనపేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నోవాటెల్ వరంలో హైలాక్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు. స్వచ్ఛత హీ సేవ కాటన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు చేయాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చెత్త మొత్తాన్ని తొలగిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెత్తరహిత రాష్ట్రంగా ఏపీని మార్చడానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. స్వచ్ఛత హీ సేవ కర్టన్ రైజర్ కార్యక్రమం కేపీ నగర 2వ రోడ్లో గల కేపీ నగర్ పార్క్ లో జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం నిర్వహిస్తున్నామని, మంత్రులు అధికారులు ఉండే సచివాలయంలో ప్లాస్టిక్ ను నిషేధించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుండి అన్ని కలెక్టరేట్స్ లో ప్లాస్టిక్ నిషేధం తీసుకురాబోతున్నామని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధిస్తామని అన్నారు. ప్లాస్టిక్ రహిత ఏపీగా మార్చడానికి కృషి చేస్తున్న అధికారులను అభినందిస్తున్నామని, సింగపూర్ లో రోడ్ల మీద చిన్న పేపర్ ముక్క కూడా కనపడదన్నారు. ఏపీలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇప్పుడిప్పుడే స్వచ్ఛతపై ప్రజల అవగాహన పెరుగుతుందన్నారు. ర్యాలీ చేస్తూ ఫైనలీ వాక్తో మినిస్టర్ గారు కూడా వస్తారు. ఫైనలీ ర్యాలీ క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరు మెంబర్స్కి, స్టూడెంట్స్కి దయచేసి అందరూ కూడా ర్యాలీలో భాగవహించాలని కోరుతూ, ముఖ్యంగా ఫైనలీ మన విఎంసీలో ఉన్న అందరూ సిటిజన్స్కి మనం ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తూ, శానిటేషన్ వర్కర్స్ ఎందుకంటే వాళ్ళ కృషి వల్ల ఈ సంవత్సరం మంచి ర్యాంక్ కూడా రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా కంటిన్యూస్ సపోర్ట్స్తో లాస్ట్ 1 yearలో జరిగిన ఫ్లడ్ నుంచి కూడా బయట వచ్చి మినిస్టర్ గారి గైడెన్స్లో, సెక్రటరీ గారి గైడెన్స్లో విఎంసీ కార్పొరేషన్ మంచి ర్యాంక్ వచ్చింది అంటే చాలా కంటిన్యూస్గా సపోర్ట్. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం. మీ అందరి తరఫున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ జయంతి, మహాత్మా గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలని మనం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2014లో అప్పటి ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్ అనే ఒక కార్యక్రమం, ఒక స్వచ్ఛతా స్ఫూర్తితో, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఒక స్ఫూర్తితో ద శానిటేషన్ ఈజ్ ది బెస్ట్ సర్వీస్ టు ది హ్యూమన్ కైండ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గత 11 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 16 రోజులు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించడం, ఆ నేపథ్యంలో ఈ యొక్క స్వచ్ఛోత్సవం అంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే స్వచ్ఛోత్సవం. అంటే దాంట్లో ఏంటంటే మన పండుగలు ఎన్నిట్లో క్లీన్, గ్రీన్ అండ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్.
దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని పెంచే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ప్రణాళిక చేశామని విజయవాడ ఉత్సవ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కుమారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయని, విజయవాడలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఒక సొసైటీగా ఏర్పడి విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలోని ఒక ప్రముఖ హోటల్ నందు విజయవాడ ఉత్సవ్ గురించి మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో విజయవాడ ఉత్సవ్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కుమారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడారు. విజయవాడ ఉత్సవ్లో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, పున్నమి ఘాట్లు, కళలు, సంప్రదాయాలు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఫైర్ వర్క్స్ కు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని, తుమ్మలపల్లి ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నాటక రంగానికి సంబంధించిన వివిధ కళలకు సంబంధించి స్టేజీ ప్రదర్శనలు ఉంటాయన్నారు. సెప్టెంబర్ 27న బందర్ రోడ్ లో అమ్మవారి ఉత్సవరాధ ఊరేగింపు ఉంటుందన్నారు. గొల్లపూడి వద్ద విజయవాడ ఎక్స్పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. అందరూ కూడా నిన్న సమావేశమై ఒక ఆర్గనైజింగ్ కమిటీని కూడా ఫామ్ చేసుకుని, ఒక అడ్వైజరీ బాడీని కూడా ఫామ్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీరందరి సలహా సూచనలతో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దసరా అనగానే ఇప్పటి వరకు మైసూరు గురించి మాట్లాడుకుంటాం. ఇక మీదట విజయవాడ గురించి చర్చించుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీని డ్రైవ్ చేయటం కోసం, టూరిజం ఫుట్ఫాల్ పెరిగే విధంగా విజయవాడ దసరా సందర్భంగా వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ ఒక 2 రోజులు ఇక్కడే ఉండే విధంగా కార్యక్రమాలన్నీ రూపొందించుకోవడం జరిగింది. ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్న సందర్భంలో నిన్న గౌరవ హైకోర్టులో మరి గొల్లపూడి వద్ద ఏర్పాటు చేయదలిచినటువంటి ఎక్స్పో ఏదైతే ఉందో, అసాధ్యం అనుకున్న చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ షణ్ముఖ బాబును కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అభినందించారు. కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటంతో చికిత్స అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సంపత్తితో కామినేనిలో అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలను అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని కామినేని హాస్పిటల్ నందు అత్యంత సంక్లిష్టమైన మోకిలో మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 110 కేజీల బరువున్న 65 ఏళ్ల మహిళకు మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను ఆర్థోపెడిక్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణంగా ఇంత ఎక్కువ బరువున్న వారికి, అందున మెదడులో రక్తం గడ్డకట్టిన వ్యక్తికి ఈ తరహా మోకాలి మార్పిడి సాధ్యపడదు. డాక్టర్ షణ్ముఖ ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి మరుసటి రోజే పేషెంట్ సాధారణంగా నడిచేలా చేయగలిగారు. అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ, కామినేని హాస్పిటల్స్ నందు అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండటంతో చికిత్స అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సంపత్తితో కామినేనిలో అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలను అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మన కామినేని హాస్పిటల్లో జరిగిన ఒక కాంప్లికేటెడ్ సర్జరీ గురించి మేము మీకు బ్రీఫ్ చేయడానికి వచ్చాము. ఒక 57-year-old లేడీ, 125 kilos ఉన్న ఆవిడ, ఆల్రెడీ ఇదివరకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి మన డాక్టర్ షణ్ముఖ్ గారు మన టీంతో కలిసి మన కామినేని హాస్పిటల్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. అంటే వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్ళొచ్చారు. సో ఆవిడ హెల్త్ రీత్యా, వెయిట్ రీత్యా సర్జరీ చేశాక నీ జాయింట్ స్టెబిలిటీ ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో హై రిస్క్ కేసు అని చెప్పి చాలా హాస్పిటల్స్ నుంచి వెందిరిగి రావడం జరిగింది. సో మనకి మంచి క్రిటికల్ కేర్ టీమ్, అనస్థీషియా టీం ఉండటం వల్ల వారి సహకారంతో, మన మేనేజ్మెంట్ సహకారంతో మన డాక్టర్ షణ్ముఖ్ గారు 4 hours కష్టపడి ఒక నీ రీప్లేస్మెంట్ చేశారు. అది సక్సెస్ అయింది. రెండో నీ కూడా 5 days బ్యాక్ చేశారు. అది కూడా సక్సెస్ అయ్యి ఆవిడ వాళ్ళ చక్కగా ప్రస్తుతం వాకర్ సాయంతో నడుస్తున్నారండి ఆవిడ. దెర్ ఆర్ నో కాంప్లికేషన్స్. ప్రీ-ఆప్, ఇంటర్-ఆప్ అండ్ పోస్ట్-ఆప్ కూడా ఆవిడకి ఏ మాత్రం కాంప్లికేషన్స్ రాలేదు. మన అనస్థీషియా టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీమ్ చక్కగా కేర్ తీసుకోవటం వల్ల, అండ్ ఫిజియోథెరపీ టీం కూడా కేర్ తీసుకోవటం వల్ల షీఈ్ ఏబుల్ టు వాక్ హ్యాపీలీ. అది మీకు షేర్ చేసుకుందామని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాం. సో ఆ కేస్ డీటెయిల్స్ అవి ఫర్దర్గా మన ఆర్థోపెడిషన్ డాక్టర్ షణ్ముఖ్ గారు మీకు వివరిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మా ఇన్విటేషన్ నుంచి వచ్చినందుకు. ఫస్ట్ ఈ కేసు గురించి చెప్పాలంటే ఆవిడ 57 years అండి. ఆవిడ ఓవర్ వెయిట్ వల్ల
చాలా హాస్పిటల్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. అండ్ మెయిన్ ఆవిడకి బ్రెయిన్లో క్లాట్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చారండి. సో షీ వాజ్ నాట్ ఏబుల్డ్, అంటే ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో బ్లడ్ క్లాట్ ఉండటం వల్లేమో చాలా హాస్పిటల్స్లో ఆవిడకి సర్జరీ డిక్లైన్ చేశారనమాట. సో మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మన కామినేనిలో మెయిన్ ఏంటంటే అండి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్, క్రిటికల్ కేర్ అండ్ ఫిజియోథెరపీ, సో మల్టీ డిపార్ట్మెంటల్ సపోర్ట్ ఉండటం వల్ల ఆవిడికి సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి నడిపించగలిగాం. అట్లీస్ట్ ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళ లైఫ్లో చాలా రెవల్యూషన్ అనమాట. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగడం అనేది వాళ్ళకి చాలా ఒక వరం లాంటిది ఇప్పుడు. ఎందుకంటే వీల్ చైర్ నుంచి ఆవిడ నడవగలగటం ఆవిడ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. సో ఇది మీతో పంచుకోవడానికి ఈరోజు పిలిచామండి. మీడియా మిత్రులందరికీ స్వాగతం. కామినేని హాస్పిటల్ తరఫున మేము ఒక అత్యంత క్లిష్టమైన సర్జరీ చేశాము. దాని గురించి మా డాక్టర్ గారు, మా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వర్ధన్ గారు, మా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ షణ్ముఖ్ గారు మీకు పూర్తిగా వివరిస్తారు. ఒకసారి డాక్టర్ వర్ధన్ గారు మాట్లాడతారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యాగాలు నిర్వహించారు. దేశానికి మోదీ మరోసారి ప్రధాని అవుతారని, అలానే మరలా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోషిం చెప్పారు. విజయవాడ సత్యనారాయణపురంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మండపంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయుష్ హోమం, ధన్వంతరి హోమం, శ్రీ రుద్ర హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోదీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. సార్, అందరికీ నమస్కారం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం శివాలయం గుడి పక్కన సీతారామ కళ్యాణ మండపంలో ఈ రోజున ఒక విశేషం సార్. దానికి ఆ విశేషం కారణం ఏంటంటే ఇవాళ విశ్వకర్మ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి 75 బర్త్డేని ఈ శుభ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ గారి అంగీకారంతో మా బీజేపీ వాళ్ళందరి సహాయ సహకారాలు, సత్యనారాయణపురం నివాసులు వాళ్ళందరి రిలేషన్తో మేమేంటంటే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలి, నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్ళు ఉంటూ మన భారతదేశం అగ్రదేశానికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ హోమం, తీర్థప్రసాదాలు ఫాలోడ్ బై లంచ్ అండి. ఎందుకంటే ధర్మరక్షకుడు ఆయన. అలాంటి వ్యక్తి నిండు నూరేళ్ళు ఉండి మళ్ళీ 28, 29న ఆయన ప్రధానమంత్రిగా అవ్వాలని కోరుకుంటూ ఈ యాగం. అండ్ నెక్స్ట్ ఏంటంటే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని నరేంద్ర మోడీ గారిని అందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నా ఈ చిన్న రాముల వారికి ఉడత సహాయం అండి. దిస్ ఆల్ సపోర్ట్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై పార్టీ కొలీగ్స్ సార్. ఇట్లు పత్రి శ్రీనివాస్ అండి, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యూషన్, భారతీయ జనతా పార్టీ విజయవాడ. భారతీయ జనతా పార్టీ విజయవాడ. మన దేశ ప్రధానమంత్రి వర్యులు కశ్యప గోత్రికులు అనురాధ నక్షత్ర వృశ్చిక రాశ జాతకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆగిన శ్రేయస్సు గురించి, తద్వారా దేశం క్షేమంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని చెప్పి దేశ శ్రేయస్సు కొరకు విశ్వశాంతి, ధన్వంతరి హోమం, ఆయుష్య హోమం, శ్రీరుద్ర హోమాలు నిర్వహించబడ్డాయండి. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించబడింది. తద్వారా అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. చాలా వైభవంగా పత్రి శ్రీనివాస్ గారి దంపతులు శ్రద్ధగా సంకల్పం చేసి దేశ శ్రేయస్సు గురించి, తద్వారా మోడీ గారి యొక్క ఆరోగ్యం గురించి కూడా ఇక్కడ హోమం చేసి ఉన్నారు. పూర్ణాహుతి వరకు కూడా ఏమీ తీసుకోకుండా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సంకల్పంతో వారు చేసి ఉన్నారు. వారి సంకల్పం నెరవేరి మన దేశ ప్రధానమంత్రి వర్యుల ఆరోగ్యం శ్రేయస్సుగా ఉండి అందరం కూడా దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్య శర్మ, కందుకూరు.
దళితులపై దాడులు జరుగుతున్నా అధికార పక్షం గాని ప్రతిపక్ష పార్టీలు గాని స్పందించడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన దళిత నాయకులు కూడా ఈ దాడులను ఖండించకపోవడం మరింత బాధను కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కైకలూరు నియోజకవర్గం దానగూడెం గ్రామంలో దళితులపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఐఆర్ఎస్ అధికారి ఉప్పులెట్టి దేవి ప్రసాద్, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు, జయభీంరావు, పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మాల సంఘాల నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకి, పత్రికా విలేకరులకి, అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళకి, మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చి పెరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్జే విద్యాసాగర్, పీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దానగూడెం మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆర్గనైజ్డ్గా జరిగిన దాడి. అది ఆ రోజుకు ఆ రోజు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం. అంతకుముందే సెప్టెంబర్ 5కు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అంధుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి అడ్డం వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు. దానికి అక్కడ ఉన్నటువంటి దానగూడెం మహిళలు, పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా, వీళ్ళంతా తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపప్పుడు, ఆ విగ్రహం సెప్టెంబర్ 5న ఊరేగిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు లీడర్లందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు, కత్తులు, రాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. ఆ సమయంలో ఆ విగ్రహం ఊరేగేటప్పుడు అది నిజంగా భక్తితో జరిగిన ఊరేగింపు అయితే డీజే వెహికల్ పక్కనే విగ్రహం ఉండాలి. కానీ విగ్రహం ఎక్కడికో వెళ్ళిపోయింది. డీజే పెట్టుకుని కాసుకుని కూర్చున్నారు. ఎవడైనా ఈ పల్లె నుంచి ఒకడు వస్తే వాడిని కొడదామని కాసుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఆ పల్లెలో వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న నాయకులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. బహుశా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒక మూల కొన్ని వందల సంఘటనలు దళిత జాతి మీద జరుగుతూనే ఉన్నాయి. లెక్కల ప్రకారం బహుశా మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి అని అనుకున్నారేమో, కానీ మహిళల మీద జరిగే దాడుల కంటే దళిత జాతి మీద జరుగుతున్నటువంటి దాడులు కొన్ని వేల రెట్లు ఎక్కువ. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చేవి తక్కువ, కాలగర్భంలో కలిసిపోయాయి ఎక్కువ. సరే, వేదిక మీద ఉన్న పెద్దలు, కింద ఉన్నటువంటి పెద్దలు, ఎంతోమంది మహాభావులు పుణ్యమా అని మనకి ఒక రక్షణ చట్టం 1989లో వచ్చింది. బట్ దురదృష్టం ఏంటంటే రక్షణ చట్టం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయినాయి దాళ్ళు. గత ప్రభుత్వంలో మాతో పాటుగా చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, లేకపోతే చాలామంది పెద్దలు, మినిస్టర్ల స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎక్కడ దళిత జాతి మీద దాడి జరిగినా ఫస్ట్ వచ్చి నేనున్నాను ఇక్కడ అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. 2024 అధికారం వచ్చిన మరుక్షణం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మడిచి దిండి కింద పెట్టేసింది వంగలపూడి అనిత.
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమా అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విజయవాడ 64వ డివిజన్ కండ్రికలో బీవీ సుబ్బారెడ్డి మున్సిపల్ హైస్కూల్లో మంగళవారం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటి రోడ్లపై చెత్తను భద్రం చేశారు. ఈ సందర్భంగా బూండా ఉమా మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ చెత్తను సక్రమంగా వేరు చేయాలని సూచించారు. విజయవాడకు 7వ స్టార్ రేటింగ్ సాధించే దిశగా అధికారులు కృషి చేస్తున్నారని, ప్రతి డివిజన్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎర్రగొల్ల తిరుపతమ్మ, డైరెక్టర్ సురవరపు నాగరాజు, డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి వీధి చెత్తరహిత నగరంగా, అలాగే క్లీన్నెస్లో పెద్ద ఎత్తున, అట్లాగే డ్రైన్లు కానీ మరి అన్ని రకాలుగా జాగ్రత్తలు అభివృద్ధి చేపట్టబట్టి ఇవాళ 7 స్టార్ రేటింగు మన నగరానికి వచ్చింది. అంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నగరాల్లో విజయవాడ నగరం వచ్చిందంటే అధికారుల కృషి, ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇవాళ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా ఎక్కడా కూడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేకుండా, దోమల వ్యాప్తి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. మన ఆర్ఆర్పేటలో ఏదైతే మరి కొంతమంది తయారీ మరి వచ్చిందో దాన్ని కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎలర్ట్ అయ్యి అధికారులందరూ కూడా ప్రతి ఇంటిలో మంచినీటిని టెస్ట్ చేసి దానికి పూర్తిగా శాశ్వత నిర్మూలన చేపట్టుకోనేది ఎక్కడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మరి కాపాడుకోగలిగాం ప్రజలందరినీ. దాంట్లో మున్సిపల్ సిబ్బంది, అధికారులు వీళ్ళందరూ కృషి కూడా చాలా ఉంది. ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల గడుస్తున్నా నిరుద్యోగుల సమస్యలు ఏవి పరిష్కారం కాలేదని అన్నారు. సమస్యలు పరిష్కారం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగ ఆవేదన సదస్సు హనుమంతరాయ్ గ్రంథాలయంలో నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఖాళీ పోస్టులు భర్తీ చేయడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలపై సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను చూపాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి మినహా ఇతర శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. ఓకేనా? నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద విజయవాడ హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగి ఆవేదన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాము, రేపటి నుంచే జరుగుతుంది. ఓకేనా? ఇవాళ ఎన్నికల సందర్భంలో ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి, యువతను గురించి అడ్రస్ చేసిన రాజకీయ నాయకులు అధికారానికి వచ్చిన తర్వాత వారిని నట్టేట ముంచి ఏమాత్రం కూడా వారి సమస్యలు పరిష్కారం చేయడం లేదు. కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత అసలు ఉద్యోగ సమస్య గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడిన పాపాన కూడా పోలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మన ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు అధికారం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ రావడంతో ఆ జిల్లా జీడిపి పెరిగింది అని వ్యాఖ్యానించారు. నిజమే, దాదాపు ఒక 20-30 వేల మందికి ఉపాధి లభించడంతో
అది ఒక పెద్ద ఊరటగా ఆ జిల్లాలోని నిరుద్యోగ యువతకి ఉపయోగపడింది. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా లెక్చరర్లు విజయవాడ ధర్నా చౌక్ లో 36 గంటల విజ్ఞాపన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లెక్చరర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు జీవో 114 జారీ చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మె చలో విజయవాడ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ జీవో నెంబర్ 114 కింద 10,117 మంది ఉద్యోగుల్ని అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయడానికి అర్హులుగా గుర్తించింది. కానీ ఆచరణలో 3,000 మంది మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ నుంచి పర్మనెంట్ అయ్యారు. ఈరోజు అధ్యాపకులుగా ఉన్నటువంటి సుమారు 4,500 మంది ఇంకా పర్మనెంట్ కాలేదు. మరి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఎన్నికల హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేస్తామని. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయినాయి. ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఇతర అధికారులకి, లోకేష్ గారు ఆయన విద్యామంత్రి స్వయంగా వీరందరికీ కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులను పర్మనెంట్ చేయమని మేము మెమోరాండాలు, వినతి పత్రాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ 15 నెలలు గడిచినా ఈ అంశాన్ని పట్టించుకోండి. కొప్పిశెట్టి లతారాణి అండి. నేను అనకాపల్లి జిల్లా వడ్డాది జూనియర్ కాలేజ్ తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్గా 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము మా విజ్ఞాపన, విన్నపమును, ఆక్రందన, ఆవేశము అన్నీ కూడా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నామండి. మరి మాకు జీవో నెంబర్ 114 వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఎంతో ఆశతో మేము ఎదురు చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ఆ ఆశ అనేది తీరలేదండి. మాకు ఈ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. మరి 2000 సంవత్సరంలోని ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మమ్మల్ని నియమించుకున్నారు. మరి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగంలోని మగవల మనసులు దోచే ప్రసిద్ధ హై లైఫ్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది. పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తోంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హై లైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. విజయవాడ నోవోటెల్ వరుణ్లో హై లైఫ్ జ్యువెలరీ, అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హై లైఫ్ ఎక్స్పోలోనే పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, అలాగే మగువల మనసులు దోచే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు సత్య, ధన్యత గోల్డ్ జ్యువెలరీ. ఇదంతా లైట్ వెయిటెడ్ జ్యువెలరీ అండి. 22 క్యారెట్ జ్యువెలరీ అంతా కూడా బీడ్స్ అండ్ జమ్స్లో కస్టమైజేషన్ చేసి డిఫరెంట్ డిజైన్స్లో కస్టమర్కి అందించడానికి ఇక్కడికి వచ్చాం. సో ఒకసారి వచ్చి మా డిజైన్స్ అన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అంటే గోల్డ్ అని చెప్పాను కదా, 22 హై లైఫ్ని హైలైట్ చేయమంటారా? ఓకే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
విజయవాడ నోవాటెల్ వరంలో హైలాక్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు. స్వచ్ఛత హీ సేవ కాటన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రత్యేక పూజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.